ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు ఇవ్వద్దు, ఈవెన్ ఎంపీలకు కూడా టికెట్లు ఇవ్వద్దు, సీనియర్ వాళ్ళకి కూడా టికెట్లు ఇవ్వద్దు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు, నిర్ణయం చేసుకున్నారు అనేటువంటి టాక్ వినిపిస్తోంది. సో దానికి ఎవరైతే సీనియర్ నాయకులు అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు తిరుగుబాటుకి, అంటే మా మీద వ్యతిరేకత మీరేదో సర్వేలు చూపిస్తున్నారు, అది ఇది చూపిస్తున్నారు, అది ఓకే దట్స్ ఫైన్, బట్ జనాల్లో అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకతకు మీరు ఏం చేస్తారని జగన్ని తిరిగి ప్రశ్నించేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. అసలు ఈ పరిణామాలు ఏ విధంగా చూడాలి, ఇది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు శ్రీశ్రీ గారు చెప్పినట్టు పదండి తోసుకు ముందుకు పదండి అని చెప్పి నాయకుడు అనేవాడు చెప్పినప్పుడు తను కూడా ముందుకు తోసుకెళ్ళిపోవాలి కదమ్మా. నాయకుడు ఎప్పుడు కూడా యుద్ధ భూమిలో తను ముందు బాగానే ఉండాలి. అప్పుడు సైనికులకి మిగిలిన వాళ్ళకి ధైర్యం వస్తుంది. నాయకుడు అనేవాడు వెనకాల నుంచి ముందులో వెళ్ళి యుద్ధం చేయమంటే ఎట్లా ఉంటుంది? అంతే కదా. ఫస్ట్ నాయకుడు అనేవాడు తను కత్తి పట్టుకుని ఉంచుంటే మొత్తం సైన్యానికి కూడా ఒక ధైర్యం వస్తుంది, ఆత్మస్థైర్యంతో యుద్ధం చేయగలుగుతారు. మొన్న జరిగిన పరిస్థితి చూద్దాం మన ఆంధ్రప్రదేశ్లోనే. మొన్న గడప గడపకి వెళ్ళాలన్నప్పుడు ఈయన ఎక్కడ ఉండాలి? జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఉండాలి, ఆయన నియోజకవర్గంలో ఆయన ఉండాలి. అప్పుడు మిగిలిన వాళ్ళు మీ నియోజకవర్గంలో ఉన్నారా లేరా అని ప్రశ్నించవచ్చు. నైతికంగా ఆయనకి అధికారం ఉంటుంది. ఆయన యుద్ధం మొదలు పెట్టండి, మీరు వెళ్ళిపోండి యుద్ధ రంగంలోకి అని చెప్పి ఈయన రాజభవనంలో కూర్చుంటే ఎప్పుడైనా సైనికులు యుద్ధం చేయరు కదా. రాజు కూడా ఉండాలి యుద్ధ భూమిలో. గతంలో ఎప్పుడన్నా రాజులు యుద్ధ భూమిలో ప్యాలెస్లో కూర్చుని సేనాధిపతి నేను సైనికుల్ని పంపించిన చరిత్ర ఎక్కడన్నా విన్నావా? రాజులు అలా చేయరుగా, ముందే ఉంటారు, ముందు నడిపిస్తారు. అది ఒక వీరుడు చేయాల్సిన పని, ఒక నాయకుడు చేయాల్సిన పని, నాయకుడు చేయాల్సిన పని. మొన్న అందుకు భిన్నంగా జరిగేటప్పటికి వీళ్ళందరూ నేనేదో బట్టలు నొక్కాను, అక్కడ చాలా బ్రహ్మాండమైన ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, మీకు బ్రహ్మరథం పడతారని బిల్డప్ ఇచ్చేటప్పటికి వెళ్ళేటప్పటికి దాదాపు చెప్పు దెబ్బలు తిన్న పరిస్థితి అయింది. ఎమ్మెల్యేలకి సాగు తప్పి లొట్టపోయింది. కొంతమంది అయితే మధ్యలోనే వైండప్ చేసేసుకున్నారు, చేయలేమని. కొంతమంది ఎక్కడైతే అనుకూలమైన వాతావరణం ముందు సృష్టించుకుని అక్కడ కార్యకర్తలను పంపి అక్కడ ఎవరిని రానివ్వకుండా పోలీసులను పెట్టుకుని ఎవరైతే ఫేవరబుల్గా ఉంటారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఏమ్మా అంత బాగుందా అంటే ఆ బాగుంది అన్నయ్య గారు బాగా చేశారు అని చెప్పించుకుని బయటపడ్డారు. ఇంకా పోలీసులు ప్రజలు ఎగబడితే పోలీసులతో వార్నింగ్లు ఇప్పించారు, కొడక నిన్ను జైల్లో పెడతామని. అది కూడా అవన్నీ మీడియాలో వచ్చినాయి. అట్లా అనేక రకాలుగా జరిగినాయి. చాలా సీనియర్లకు కూడా పరాభవాలు అయినాయి. పరాభవాలు అవడానికి కారణం వ్యక్తిగతంగా వాళ్ళ పనితనం అని చెప్పడానికి వీల్లేదు. ప్రభుత్వం చేసిన నిర్ణయాలు కూడా ప్రజల్ని బాగా బాధ పెట్టినాయి. తర్వాత వాళ్ళ పిల్లల మీద దాడులు చేయటం, మీద పోలీసులతో దాడులు చేయించడం, తర్వాత ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా కేవలం ఈ బటన్లు నొక్కే కార్యక్రమం అని చెప్తున్నారు. నొక్కిన బటన్లు కూడా అందరికీ జారలేదు. ఎవరైతే పార్టీకి అనుకూలంగా ఉంటారో వాళ్ళకి బంధువులు అట్లా సన్నిహితులు వాళ్ళకే వేశారు. అంతే తప్ప మిగిలిన చాలామంది అసంతృప్తితో ఉన్నారు. చేనేత కార్మికులకి మొన్న ఈ మధ్య ఒక రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేశాడు. ఎవరైనా అసలు చేనేత కార్మిక రంగం అనేది కూడా చాలా నిర్లక్ష్యానికి గురి కాబడిన వర్గం. అది ఈయన ఏర్పాటు చేస్తే ఏమైనా వరాల జల్లు కురిపిస్తాడు అనుకున్నారు. వరాల జల్లు లేదు, ఏం లేదు. అక్కడ కూడా ప్రత్యర్థుల మీద రాజకీయ విమర్శలు చేయటం, అసభ్యపు విమర్శలు అవి కూడా. అంటే సందర్భోచితంగా ముఖ్యమంత్రి గారి ప్రవర్తన ఉండలేదు. మనం ఏ సభకి వెళ్ళాము, పిల్లల సభకి వెళ్ళి ఈ పిచ్చి తిట్లు, అసభ్యమైన మాటలు, లేకపోతే ప్రతిపక్షాలకు చిన్నపిల్లలకి ఏం కావాలో నువ్వు వాళ్ళకి చెప్పాలి తప్ప మనం దాన్ని రాజకీయ వేదికగా ఉపయోగించుకుంటే ముఖ్యమంత్రి గారికి అసలు ఏమన్నా అంటే ఆయనకు ఒక అవగాహన ఉందా లేదా అనేది అర్థం అవట్లే ప్రజలకు కూడా. ఇక్కడికి వచ్చి పిల్లలు తల్లిదండ్రుల ముందు లేకపోతే పిల్లల సభల్లో అంటే అసభ్యమైన భార్యలకు సంబంధించి ఎవరో ఇతరుల పెళ్ళిళ్ళ గురించి ఆ పిల్లలకి ఎందుకమ్మా అవసరమా? అసలు ముఖ్యమంత్రి స్థాయిలోనే అటువంటి మాటలు నీ నోటంట రాకూడదు. నువ్వు ఒక తండ్రి లాంటి అడిగి రాష్ట్రానికి ఉన్నతమైన స్థాయిలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, విశాల ప్రయోజనాలను ఆలోచించి మాట్లాడాలి. ప్రతి మాట నువ్వు అక్కడ ఏర్పాటు చేసిన సభ కూడా ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసింది. ఆయనే చెప్పాడు, ఒకసారి ఇక్కడ వాయిదాలకు రావాలంటే రోజుకి 60 లక్షలు 80 లక్షలు ఖర్చు అవుతుంది. విజయవాడ నుంచి నేను హైదరాబాదు సిబిఐ ఎంక్వైరీలకు వస్తే నా సెక్యూరిటీకి అని
నిన్ను అంత ఖర్చు పెట్టి ప్రభుత్వం పోషిస్తుందంటే నువ్వు ఇట్లాంటి సభలకు వెళ్ళి అనవసరపు విషయాలు, అసభ్య విషయాలు మాట్లాడితే ఉపయోగం లేని నువ్వు ముఖ్యమంత్రిగా నిన్ను ఎందుకు పోషిస్తున్నట్టు రాష్ట్రం? అలాగే మొన్న చేనేత దాంట్లో కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తానికి ఉపయోగించుకున్నాడు. పాపం వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుని ఏమన్నా సబ్సిడీలు ఇస్తాడా, లేకపోతే ఏమన్నా లోన్లు ఇస్తారా, మనకి ఇంకేమన్నా కొత్త టెక్నాలజీకి సంబంధించిన ఇంకా అప్గ్రేడ్ చేసుకోవడానికి అని అనుకుంటే అసలు ఆయన వాళ్ళ గురించి పట్టించుకున్నదే లేదు. చాలా నిరుత్సాహంగా తిరిగి వెళ్ళారు. అట్లా ప్రజలకు ఏది పనికొస్తుంది అదైతే చూడటం లేదు ఆయన. కేవలం ఎవరన్నా నోరెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పూర్వకాలం నియంత్రణలు కనుక ఎమ్మడబడి అరెస్ట్ చేసినట్టుగా వాళ్ళని తీసుకెళ్ళి పోలీసులతో వేధించడం, టైం అంతా ఇట్లాంటి వాటికి వేస్ట్ చేసుకోవటం ఎందుకండి? ఏదైనా నిన్ను ఎన్నుకున్న రోజు మర్నాడే నువ్వు ప్రజావేదిక కూల్చావు అంటే అవగాహన ఉంటే కదండి ఏం చేయాలి, ఎలా చేయాలి తెలుస్తుంది. ఫస్ట్ రోజు ఒక మీటింగ్ పెట్టుకుని ఐఏఎస్ ఐపీఎస్లతో ప్రజావేదిక అనేది బ్రహ్మాండంగా కట్టిన వేదికని నువ్వు కట్టలే పెట్టావు. ఏమన్నా తర్వాత కట్టాడా? కట్టలేదు. ఆయన చేసిన నిర్మాణం ఏదన్నా ఉందా? ఇప్పుడు అక్కడ అమరావతిలో శాసన రాజధాని కంటిన్యూ అవుతుందని చెబుతున్నాడు కదా. కొన్ని శాసన రాజధానికి సంబంధించి అయితే వివాదం లేదు కదా, మార్పు లేదు. కనీసం శాసన రాజధాని కోసమైనా అక్కడుండి ఏమన్నా ఒక నిర్మాణం చేశాడా? ఒక్క నిర్మాణం ఏమి చేయలే. తర్వాత నువ్వే చెబుతున్నావు పరిపాలనా రాజధాని వైజాగ్ వెళ్ళాలని. వైజాగ్ వెళ్ళాలన్నప్పుడు పరిపాలనా రాజధానికి సంబంధించిన భవనాలు నిర్మించాలి కదా, అది చేయలేదు. పని అక్కడ అది కిల్లా ఉంటుంది కదమ్మా కర్నూలులో చౌరస్తాలో ఒక రెడ్డి బుర్జు, కోటారెడ్డి బుర్జా అది అంటారు, కొండారెడ్డి బుర్జు. ఇప్పుడు కొండారెడ్డి లాంటి బుర్జు లాంటి దాన్ని కూలగొట్టి అక్కడ ఒక హైకోర్టు బిల్డింగ్ కట్టాలి సెంటర్లో ఇప్పుడు నీకు ఎప్పుడు కూలగొట్టడం అలవాటు కదా. ఇప్పుడు అది కూడా నీకు అక్కడ ఆ భవనం కట్టాలంటే అది ఋషికొండని తవ్వేస్తే తప్ప కట్టలేని పరిస్థితి. అట్లాంటి చరిత్ర కట్టడాన్ని కొండారెడ్డి బుర్జుని తవ్వేసి అక్కడ హైకోర్టు కట్టు, నీ పేరు మీద హైకోర్టు కట్టే. అంతకుముందు కొండారెడ్డి బుర్జు ఉండేది ఇక్కడ, పలానా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో దాన్ని పగలగొట్టి ఇలా హైకోర్టు కట్టారని చెప్పుకుంటారు. ఏమి చేయడు, ఇంకా పైగా మాటలు మాత్రం ఏమి చేయరు. అలా ఎలా అంటారు దుర్గాకుమార్ గారు? అన్ని పగలు కొడుతున్నారు, కోలు కొడుతున్నారు కదా. అదే అన్నా, అది కూడా ఒక పని. అదే అన్నా, ఇలాంటి తప్ప ఏది నిర్మాణాత్మకమైన పని చేయకుండా నేనేదో అభ్యర్థులు మార్చేస్తాను మీరు ఓట్లు వేసేయండి అంటే. ఆయన మొన్న పులివెందులు వెళ్ళినప్పుడు ఎంత ప్రజా వ్యతిరేకత వచ్చింది. 33 ఏళ్ళ నుంచి మా సమస్య పరిష్కారం అవ్వలేదని. ఇప్పుడు అంతకుముందు మీ తండ్రి గారు ఉన్నాడు, ఆయన టైంలోనే పరిష్కారం అవ్వలేదు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉండగా. తర్వాత నువ్వు ఉన్నావు, ఇప్పుడు ఏది 5 ఏళ్ళు అయిపోతుంది. ఏం చేశాడు ఆయన? వాళ్ళ నియోజకవర్గ కేంద్రంలో ఒక చేపల దుకాణం అంగడి ఓపెన్ చేసి ఎప్పుడన్నా కలగన్నారా పులివెందుల్లో చేపల అంగడి వస్తుందని అన్నాడు. అంటే అసలు ఆయనకి ఏం అర్థం చేసుకున్నారు? ప్రజలు నోరు తెరిచి చూస్తున్నారు. చేపల అంగడి అంటే ఏమైనా పెద్ద ఫ్యాక్టరీయా, లేకపోతే ఏమైనా సముద్రం తెచ్చి ఇక్కడ పెట్టాడా? అది కూడా మూతబడి వాళ్ళ బూమ్ బీర్లు తాగి అక్కడ పడేస్తున్నారు. ఎవరో మొన్న ఈ మధ్య ఒక ఆయన పాపం చేపలు కొనుక్కుందాం ముఖ్యమంత్రి గారు అంగడి పెట్టాడు కదా అని వెళ్తే అసాంఘిక కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అప్పుడే మూతపట్టడం కూడా అయిపోయింది. గట్టిగా 10 రోజులు కూడా అది పనిచేయలే. ఎక్కడి నుంచో తెచ్చి చేపలు అక్కడ అమ్మటమే కదా. చెరువులు ఇప్పుడు అంతకుముందు కడప జిల్లాలో చేపలు ఎవరు చూడలేదన్నట్టుగా ఆయన ఎలివేట్ చేసి మాట్లాడుతుంటే జనం నోరు తెరిచి చూస్తున్నారు. ఏంటి ముఖ్యమంత్రికి చేపల గురించి తెలియదా? మనకి ఇదివరకు ఇక్కడ బజార్లలో పక్కన రోడ్ల పక్కన అమ్మేవాళ్ళు, దీనికి ఒక అంగడి పెట్టి ఇదేదో పెద్ద నేను అంటే ఈ నియోజకవర్గంలో ఇంతవరకు జరిగిన ఫస్ట్ అభివృద్ధి కార్యక్రమం ఇదే అన్నట్టు చెబుతున్నాడు. అంటే స్వతంత్రం తర్వాత ఈ చేపల అంగడి అనేది నా హయాంలో వచ్చింది, ఎవరు ఊహించినంత ఇది అన్నట్టు చెప్పాడు. అట్లాంటి భావనలో ఉన్నప్పుడు ప్రజలు మాత్రం ఎట్లా హర్షిస్తారమ్మా ఎవరి పరిపాలన? ఎస్. సో ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించడమే చూసాం, ఆయన వ్యతిరేకతనే ఆయన అందరికీ చూపించారు. ఇప్పుడు నాయకుల నుంచి జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేకత వస్తుంది. అదే వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు నువ్వు నీ మూలాన వచ్చిన వ్యతిరేకతని మమ్మల్ని ఎందుకు బలి చేస్తున్నావు అని అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు మేము పరిపాలించింది నువ్వు, నిర్ణయాలు తీసుకుంది నువ్వు, విధానాలు సృష్టించింది నువ్వు, తర్వాత ఈ స్కాండల్స్ అన్నీ నడిపింది నువ్వు, ఈ 3 రాజధానుల వివాదం సృష్టించింది నువ్వు, ఇందులో మా పాత్ర ఏంటని అడుగుతారు. ఇప్పుడు ఆయన్ని ఇప్పుడు మమ్మల్ని ఎందుకు బలి చేస్తున్నావు? ఇప్పుడు ఈ సంబరాల్లో కనుక మేకలను బలి చేసినట్టు పుల్లేమో తప్పు తిరుగుతాయి, మేకలు బలి అవుతూ ఉంటాయి. ఇప్పుడు సేమ్ పరిస్థితి. ముఖ్యమంత్రి చేసింది ఆయన, ఇప్పుడు ఆయన బలి అవ్వకుండా మేకలను బలిస్తే ఏం లాభం అమ్మా?
అవును. సో సర్వేలను చూపించో లేకపోతే వ్యతిరేకత ఉందని చెప్పో సిట్టింగ్ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, నాయకులకి టికెట్లు ఆయన ఇవ్వకుండా ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. బట్ ఇప్పుడు నాయకుల నుంచి వ్యతిరేకత వస్తుంది. మరి దాన్ని ఎలా జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేస్తారో వేచి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, దుర్గా కుమార్ గారు. నమస్కారం మా సౌజన్య మన వీక్షకులు కూడా నమస్కారం.